జనరల్లీ ఇంతకుముందు ఏ సినిమా తీసినా కూడా థియేటర్కే ప్లాన్ చేసేవాళ్ళు. ఆఫ్టర్ కోవిడ్ పరిస్థితులు మారినాయి, జనాలు మారినరు, ఓటీటీకి అతుక్కపోతున్నారు. ప్రతి ఇంటికి సినిమా చేరుతుంది అని ఒక నమ్మకం కూడా డైరెక్టర్లలో అటు సినిమా యూనిట్లో ఉంటుంది. మీరు ఏ మూవీ తీసినా ఈ రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే మీకు ఓటీటీని ఉద్దేశించి తీస్తున్నారా, థియేటర్ని ఉద్దేశించి? నాకు అదే ప్రాబ్లం వచ్చింది. లాస్ట్ 3-4 ఇయర్స్ నేను చేసిన సినిమాలన్నీ ఓటీటీ ఫిల్మ్స్. అవును, ఎందుకంటే అర్థం అవ్వాలి నాకు థియేట్రికల్ బిజినెస్. మీరు చెప్పినట్టు కోవిడ్ తర్వాత థియేటర్కి జనం వస్తారా రారా? ఇప్పుడు మనం మంచి సినిమానే తీసాం, కానీ ఆ ఫ్రైడే జనం రాకపోతే సినిమా బుక్ అవుతుంది, ఓటీటీకి వెళ్ళదు. ఇలాంటి సో కొంచెం సేఫ్టీ నెట్ పెట్టుకుని ఓటీటీ ప్లాట్ఫామ్స్తో డీల్ చేసి వాళ్ళకే ప్రీ డిసైడెడ్ బడ్జెట్స్ ఫిల్మ్స్ చేసాం. సో తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఆడిటోరియం కనెక్ట్ మిస్ అవుతున్నాను నేను. నాకు అదే కదా మనము సినిమాలు తీసేదే అందుకే వచ్చాం కదా ఏంటని చెప్పేసి, ఎలాగో నా కోసం నేను సినిమా చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి రేజర్ తీసి డైరెక్ట్గా థియేటర్స్కి వెళ్తాం. అందుకే ఈ సినిమాకి ఏం చేశానంటే, జనరల్గా మనం ఓటీటీ ప్లాట్ఫామ్స్కి బిజినెస్ కోసం ఏమి అప్రోచ్ అవ్వాలి. ఇప్పుడు అవన్నీ మైండ్లో పెట్టుకున్నానంటే నేను మళ్ళీ అవును ఇటు అదైతుంది ఆ సైడు వెళ్తానేమో అని చెప్పేసి అది పెట్టుకోకుండా వాట్ ఎవర్ హ్యాపెన్స్, ఏది జరిగినా సరే నేను ఈ సినిమా తీసుకుని డైరెక్ట్గా ఆడియన్స్ ముందుకు వెళ్తున్నాను, వాళ్ళ ముందు ప్రజెంట్ చేస్తున్నాను, వాళ్ళు ఏం చెప్తే అది అని చెప్పి ఫిక్స్ అయ్యి వచ్చాను. మీరు డైరెక్టర్గా కన్నా యాక్టర్గా జనాలల్లో ఎక్కువగా మా ఇంటి పిల్లగాడు అన్నంతగా ఓన్ చేసేసుకున్నారు మిమ్మల్ని. ఒక డికేడ్ మొత్తం కూడా మీరు ఒక ఊపినరు అసలు, ఒక సెట్ ఆఫ్ పీపుల్ అంతే. అసలు మీకోసమే చూసేటోళ్ళు కూడా ఉన్నారు, ఇప్పటికీ కూడా చాలా మంది కూడా మీకోసం థియేటర్ పోయేటోళ్ళు బరాబర్ ఉన్నారని చెప్పడంలో ఎట్లాంటి డౌట్ లేదు సార్. అయితే అట్లాంటప్పుడు మీరు డైరెక్షన్ చేస్తున్నారని జరంత మందికి ఎక్కువ మందికి రీచ్ కాకపోవచ్చు, అండ్ మాలాంటి వాళ్ళకి తెలిసినప్పటికి కూడా మీరు యాక్టింగ్ వైపు తగ్గించినప్పుడు ఈ సెక్టార్ పీపుల్ గురించి ఎప్పుడు ఆలోచించలేదా? అలా కాదండి, నేను యాక్టింగ్ చేద్దామనే ఉంది, నాకు మంచి వేషాలు వస్తాయి, కానీ ఆ ఆథర్ బ్యాక్ రోల్స్ మంచి డెప్త్ ఉన్న క్యారెక్టర్స్ ఎవరు రాయట్లేదండి. ఏదో సూపర్ఫిషియల్గా ఏదో జోకులు పెట్టి అనేసి పిచ్చి ఇది ఈ కామెడీ రిలేటెడ్ వేషాలు వస్తున్నాయి. అది నాకు ఇంకా దో ఐ క్యాన్ డూ కామెడీ చేయగలను, ఇటు విలనీ చేయగలను కాబట్టి, బట్ ఎందుకో నాకు అది ఆ 4-5 డేస్ వెళ్ళి షూటింగ్ చేసి ఒక సినిమాలో వచ్చేసి ఏదో ఫ్లాష్ ఇన్ ద ప్యాన్ లాగా సినిమాలో కనిపించి అది నాకు ఎందుకో ఇంకా సెట్ అవ్వట్లేదు. అయ్యో మీరు అట్లా అంటే ఎట్లా? మురారి తర్వాత ఇప్పుడు మీరు అంటే యాదికొచ్చింది, మీరు అట్లా చేయడం వల్లే ఆ క్యారెక్టర్ జనాలకు బాగా పోయిందని చెప్పేసి మేము గట్టిగా విన్నాం. దీని గురించి ఇప్పుడు నాలో అది మాత్రమే ఉందనుకోండి, నేను అదే చేస్తానేమో నా లైఫ్ అంతా. బట్ దెర్ ఇస్ సో మచ్ ఇన్ మీ. అంతే, అవును, నాలో చాలా ఉంది కదా. ఐ హ్యావ్ సో మచ్ టు గివ్ యాజ్ అ డైరెక్టర్, యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ రైటర్, చాలా ఉంది కదా. బట్ దెన్ ఐ హ్యావ్ టు బ్యాలెన్స్ మై లైఫ్. ఇవన్నీ చేయగలగాలి నేను. మేబీ ఎప్పుడైనా చేస్తానేమో కామెడీ వేషం, నాకు తెలియదు కానీ, బట్ ఎస్ నాకు ఇప్పటికీ ఈ వారానికి అట్లీస్ట్ 3-4 వేషాలు వదిలేస్తాను నేను ఇప్పటికీ. వెబ్ సిరీస్లో నెట్ఫ్లిక్స్ సిరీస్ అని ఎవరో వస్తారు, అమెజాన్ సిరీస్ అని, ఐ లీవ్ ఇట్ బికాస్ క్రియేటివ్గా సాటిస్ఫై అవ్వట్లా. ఎక్కడో ఏదో సంథింగ్ మిస్సింగ్ నాకు. చిన్న భయం, కరెక్ట్గా ప్రజెంట్ చేస్తారా లేదా నన్ను, నేను వేరేదో అనుకున్నాను మైండ్లో, ఇవన్నీ ఉన్నాయి. బట్ అట్ ద సేమ్ టైం రేజర్ పెట్టుకున్నాను కదా. రేజర్ అనేది ఒక పెద్ద యజ్ఞం లాంటిది నాకు. నేను చెయ్యలేని కొన్ని పనులు ఆ సినిమాలో చేయాల్సి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఐఎమ్ మిడిల్ ఏజ్డ్ ఫెలో, నేను ఒక మిడిల్ ఏజ్డ్ ఫెలో. సో అదొక మిడిల్ ఏజ్డ్ క్యారెక్టర్. కానీ ఎలాంటి మిడిల్ ఏజ్డ్ క్యారెక్టరు? విపరీతమైన యాక్షన్ చేసే మిడిల్ ఏజ్డ్ క్యారెక్టర్. అది మామూలు యాక్షన్ కాదు, మళ్ళీ మార్షల్ ఆర్ట్స్. చూసారు కదా ట్రైలర్ మీరు. సో ఇప్పుడు అలాంటి కిక్స్ అవన్నీ చేయాలంటే మరి నేను దో ఐఎమ్ ఫిజికలీ ఫిట్, నేను ఎప్పుడు ఎక్సర్సైజ్ చేస్తున్నాను. ఒక్క డూప్ షాట్ కూడా లేదు సినిమాలో. చాలా సార్లు అదే డౌట్ తెలుసా మీ విషయంలో, డూప్స్ ఉండరా, మేనేజ్ చేయరా? కాదు, మెయిన్ ఏంటంటే నెంబర్ 1 నా సైజుకి డూప్ దొరకడు. అది కరెక్ట్. మీ హైట్కు నా హైట్ డూప్ కాదు అసలు, ఫైటర్లు దొరికేవాళ్ళు కాదు నాకు. ఫైటర్స్ దొరకలే నాకు. ఒక రోజు అయితే నేను ఒక ఫైట్ చేస్తున్నాను, వచ్చాను పొద్దునే 2 షాట్లు చేశాను. చేసిన తర్వాత మానిటర్లో చూస్తే నేను ఎవరో స్కూల్ పిల్లల్ని కొడుతున్నట్టుంది. అంటే నేను ఎంత ఉన్నాను, వీళ్ళని కొడతానికి నేను ఇంత యాక్ట్ చేస్తున్నాను అనిపించింది. షూటింగ్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఆడిషన్ పెట్టి ఆ రోజు ఫైటర్స్ని పిలిపించి నా అంత హైట్ ఉన్న ఫైటర్స్ అందరినీ సెలెక్ట్ చేసి, ఫైట్ వచ్చినా రాపోయినా నా అంత హైట్ ఉంటారు ఫస్ట్. బికాస్ నాకు దొరికేవాళ్ళు. సో ఒక్క డూప్ షాట్ కూడా లేదు సినిమాలో. సో ఈ మార్షల్ ఆర్ట్స్ చేయడానికి సినిమాలో దాదాపు 1.5 years నేను కష్టపడాల్సి వచ్చింది. రోజు పొద్దున్నే ట్రైనింగ్.
హ్యామ్స్ట్రింగ్స్ ఓపెన్ అవ్వాలి కదా, కిక్స్ చేయడానికి, అటుకి బ్యాలెన్స్ రావాలి. బ్యాలెన్స్ అంత తొందరగా రాదు. పైగా హైట్గా ఉన్న వాళ్ళకి బ్యాలెన్స్ తక్కువ ఉంటుంది, పొట్టిగా ఉన్న వాళ్ళకి బ్యాలెన్స్ ఎక్కువ ఉంటుంది. అవును సార్, నా హైట్ కష్టాలు మామూలు. సో ఇవన్నీ చేసి ఎంత ఉంటారు సార్ మీరు? 6 పాయింట్ క్లోజ్ టు 6'4" ఉన్నాను. 6'4", క్లోజ్ టు 6'4", యా. అందుకే మీరు ఇందాక వచ్చినప్పుడు నేను ఇట్లా చూస్తున్నా. కష్టమే, హైట్ బాగున్నా కూడా కష్టమే సార్. హైట్ లేని వాళ్ళు బాధపడబట్టే ఉన్నోళ్ళు చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు ట్రైన్స్లో పట్టం, బర్త్లో పడుకుంటే అయ్యో ఇది ఇంకా క్రేజ్. మన కాళ్ళు బయట ఉంటాయి, అయ్యో వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళకి తగులుతూ ఉంటాయి. అటు పడుకున్నా ఉంటే అటు సూట్ కేసు పెట్టి నెత్తి మీద కొడతాం. అంతే. ఫ్లైట్లో పట్టం, ఫ్లైట్లో ఇలా సైడ్ కూర్చోవాలి, లేకపోతే ఇటు కూర్చోవాలి. ఇది చాలా పెద్ద. పైగా ఇండిగో లాంటి ఫ్లైట్లు ఉంటాయి చూసారా, చెత్త ఫ్లైట్. తలకైకి దాకా ఉంటాయి, కుషన్ ఉండదు, కూర్చోలేరు, కుషన్ ఉండదు, ఇది ఉండదు, వెనక్కి వెళ్ళదు, ముందుకు వెళ్ళదు. ఇది చాలా ప్రాబ్లమ్స్. ఎప్పుడన్నా అనుకున్నారు అబ్బా దేవుడా ఎందుకు ఇంత హైట్ ఇచ్చావయ్యా స్వామి అని? కానీ మనం రోడ్డు మీద నడిచేటప్పుడు గంభీరంగా ఎవరు పోతున్నారు అడ్వాంటేజ్ దాన్ని అన్నిటికీ డిసడ్వాంటేజెస్ ఉంటాయి.